లూకాసు సువార్త 24వ అధ్యాయం చూడండి దయచేసి. 7వ వచనాన్ని చదువుకుందాం. 24:7 లూకాసు సువార్త. మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. యేసు ప్రభు వారు గలిలయలో ఉన్నప్పుడు వారికి చెప్పాడు, పాపిష్టులైన మనుషుల చేతికి నేను అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన చెప్పాడు. అయితే వారు ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చారు. రాయి దొర్లించబడు చూసి లోపలికి వెళ్ళి అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారికి కనబడి వారిని చూసి భయపడి తల వంచుకున్నారు, తల నేలమోపారు. అక్కడున్న 2 మనుషులు అనగా దేవదూతలు వారికి మీరు భయపడొద్దు అని చెప్పి సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎక్కడంట? సజీవుడైన దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారంట? మృతుల్లో. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు అని మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త దైవ గ్రంథంలో మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన మనకు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనని మరియ వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అలాగనే ఏం చేశాడంటే 3వ దినాన తిరిగి లేచాడు. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయనను ఎందుకు సజీవుడైన వానిని మీరు మృతులలో వెతుకుతున్నారు అని గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రభు దినం, ఆరాధన దినం, మనకి ఇది పండుగ దినము. ఇలాగ చేస్తే ఇది ఆచారం అవుతుంది. ఇది మనం ఎప్పుడు ప్రభు యొక్క జననాన్ని, మరణాన్ని, పునరుద్ధానాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకుతాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి లూకాసు వార్తలోనే మనకి 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి,
24వ అధ్యాయం. నలభై 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటను నెరవేరినని వారితో చెప్పాను. యేసుప్రభు వారు వారితో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో రాశాడు నన్ను గురించి, ప్రవక్తలు తన గ్రంథాల్లో రాశారు, కీర్తనల గ్రంథంలో కూడా రాయబడింది. మెస్సయ కీర్తన 22వ అధ్యాయాన్ని ఏమంటారు? మెస్సయ కీర్తన. వారు నా చేతులు నా పాదములను పొడిచిరి, నా నాలుక నా దవడలకు ఏమైందంట? అంటుకొని ఉన్నదని ప్రభువును గుర్చి వ్రాయబడింది కీర్తనల్లో. అలాగనే మోషే కూడా చెప్పాడు. చూడండి మోషే ఏమని చెప్పాడో ఇక్కడ రాయబడింది. 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గుర్చిన వచనములో భావమును వారికి తెలిపెను. మోషే గ్రంథములో అనగా ధర్మశాస్త్రములో చెప్పబడిన మోషే రాసినటువంటి ధర్మశాస్త్రములోను వాటన్నిటిలో కూడా ప్రియులారా గమనించండి, ప్రభువును గురించి చెప్పబడ్డాయి. అలాగనే ప్రవక్తల గురించి చెప్పాడని రాయబడింది. చూడండి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని తన గురించి చెప్పబడ్డాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తాడు, శ్రమ పడతాడు, సిలువ వేయబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు. నమ్ముకొని నా దేవుని పిల్లలకి ప్రభు ఏం చెప్పాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా మరణం గురించి పునరుద్ధానం గురించి ఏం చేయాలంట? ప్రచురం చేయాలి, ప్రకటించాలి. అలాగైతే మోషే ధర్మశాస్త్రంలో ఉన్నది, ప్రవచన గ్రంథాల్లో ఉన్నవి, ఈ కీర్తనలో ఉన్నవి, ఇవన్నిటిని గురించి సమాధి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. ఆ మాటలను మరలా వారు గుర్తుకి జ్ఞాపకములోనికి తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు 13వ వచనం చూడండి, 24వ అధ్యాయం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుకుంటున్నారు. యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు ఇలాగ జరిగింది. ఆయన చెప్పినట్లే ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన చెప్పాడు కాపరిని పట్టుకుంటే గొర్రెలన్నీ చెదిరైపోతాయని. ఇవన్నీ ఆయన చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడని మన సహోదరులు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం నమ్మలేని పరిస్థితులు ఉన్నాయని వారు ఆలోచించుకొనుచుండగా 16వ వచనంలో 15 చదువుతున్నాను. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. వాళ్ళు ప్రభువుని గురించి మాట్లాడుకుంటుంటే వారితో కూడా ఎవరు నడిచారంట? ప్రభువు నడిచాడు. ఎవరైతే ప్రభువుని గురించి మాట్లాడతారో వారితో కూడా ఎవరు నడుస్తారంట? ప్రభువు అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఎమ్మాయి అనే ఒక గ్రామములో ఇలాగ జరగడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి కన్నులు మోయబడింది. ఆయన గుర్తుపట్టకపోతే వారి కన్నులు ఏం చేయబడ్డాయి అంట? మోయబడి ఉన్నాయి. హాగరు పిల్లవాడు మంచినీళ్ళ కోసం కేకలు వేసి ఏడుస్తూ ఉంటే హాగరు కూడా ఏం చేసింది? ఆదికాండ గ్రంథంలో ప్రాంతం అంతా అరిగింది, ఎక్కడ నీటి జాడ దొరకలేదు. దేవుడు ఆగర కన్నులను తెరిచాడంట. ఆగర కన్నులు చూడంగానే ఆ ఓటకు పడింది. అంతకుముందు కన్నులు ఏమైనాయి? మోయబడ్డాయి. వీళ్ళ కన్నులు కూడా ఏమైనాయి? మోయబడ్డాయి. అదే ఇక్కడ మనం చూస్తాం చూడండి, 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి
ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. వాళ్ళ కన్నులు ఏమైనాయి అంట? తెరవబడ్డాయి. ప్రభువుని చూశారు. వెంటనే ఆయన ఏమయ్యాడు? అదృశ్యుడయ్యాడు. ఇప్పుడు ప్రభు మనకు కనబడుతున్నాడా? కనబడట్లా. ఆయన అదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు? ఆదాముని తినవద్దన్న ఫలాన్ని ఏం చేశాడు? తిన్నాడు. కాబట్టి నిశ్చయంగా చచ్చిపోయాడంటే ఆత్మలో చనిపోయాడు. ఎలాగూ? ప్రభుతో సహవాసం చేయటం, ప్రభుతో మాట్లాడటం, ప్రభువును చూడటం, ఇవన్నిటిని కోల్పోయాడు. అపవాది వచ్చి ఏం చేశాడు? మిమ్మల్ని అన్నీ తినమన్నాడంట, ఇది తినొద్దు అన్నాడంట. నిజమా అంటే అవును, తింటే మేము చచ్చిపోతాం, మీరు చావనే చావు. దేవతల వలె ఉంటారు మీరు. ఎలాగుంటారంట? దేవతల వలె ఉండాలి. అమ్మో మనం దేవతలం అయిపోతున్నాం అన్నట్టు తను తిని ఆదాముకు కూడా ఇద్దరు నిశ్చయముగా చచ్చిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి దీని నుంచి తప్పించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అది. ఏంటిదంట? భాగ్యం, పరలోకం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధించే స్థలం. ఆయన విడిచి మన నిమిత్తం 2 కొరింథీ 9:8 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం, మన కోసం. మనము ధనవంతులం కావాలని ఆయన మన నిమిత్తం ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 32వ వచనం. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మన నిమిత్తం ఎవరిని అప్పగించాడంట? సొంత కుమారుని ఇయ్యటానికి కూడా వెనకాడల ప్రభు అయిన యేసుక్రీస్తుని. అదే ఇక్కడ చెప్పాడు 3వ వచనంలో. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపించాడు. పాపము లేని పరిశుద్ధుడు ఆయన మనకు బదులు మనస్థానములో మన పాపమునకు పరిహారం చెల్లించటానికి కల్వరి శిలువలో ఆయన మన కోసం బలి అయి పాపాత్తులైన మనుషులకి అప్పగించబడి ఆయన శ్రమ పెట్టబడి సిలువ వేయబడి ఆయన చేతులు పాదములు పొడవబడి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడవబడి చివరి రక్తబట్టు వరకు కార్చి బొదగతేయబడిన గొర్రెపిల్ల వలె బొత్తు కత్తిరించు వాని ఎదుట మౌని అయి మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయనతో పాటు మనకి సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడి పార్శ్వమునందును ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. కాబట్టి ప్రభు అయిన యేసు మనల్ని నీతిమంతులుగా చేర్చాడు, శిక్ష విధించాడు. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుంచి లేచిన వాడును. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, శిక్ష అమలు చేసేవాడే ఏం చేయాలంట? ప్రాణము పెడితేనే కానీ అది చెల్లదంట. శిక్షించేది ఎవరు? దేవుడే. ఆ దేవుడే మన కోసం ఏం పెట్టాలి? ప్రాణము పెట్టాలి, తన రక్తాన్ని కార్చాలి. కాబట్టి యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడని ఈరోజు చెప్పుకోకూడదు. ఎప్పుడు? ఆయన మరణ పునరుద్ధానాన్ని మనం విశ్వసించి ఆయన మన నిమిత్తం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినన్ని హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అర్థమైందా? ఈ 9వ వచనంలో 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసిస్తేనే నీవు రక్షించబడతావు. కాబట్టి యేసు నిన్ను రక్షించాలి అంటే ఆయన నా నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని యేసు ప్రభు ఎవరంట రక్షించింది నిన్ను? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఆయన మృతులలో నుంచి దేవుడు లేపాడని హృదయంలో ఏం చేయాలంట? విశ్వసించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. నేను ప్రపంచంలో అందరూ రక్షించబడతారు, దేవుని రాజ్యానికి వారసులు. ఆదాము చనిపోతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనవల్ని క్రీస్తుతో కూడా మనవల్ని బ్రతికించాడు. ఆయన చేసిన ఉపకారం రాబోయే యుగములలో ఆయన చేసిన ఉపకారం ఎంతో గొప్పది. కాబట్టి ఆయనకు రుణస్థులం మనం. ఎవరని చెప్పండి? మనము ఆయనకు రుణస్థులం. ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనం ఏం చేయలేమంట? తీర్చలేం. ఆయన రుణాన్ని మనము తీర్చలేం. 1000 నోళ్లతో స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చలేం. ఇక్కడ మనం చదువుకున్నాం రోమాపత్రిక మనం చూసినప్పుడు ఒక అమూల్యమైనటువంటి మాటను మనం చదువుకున్నాం. ఏంటి అంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము. ఆయన వచ్చింది మన కోసం, ఆయన ప్రాణం పెట్టింది మన కోసం, ఆయన శ్రమపడింది మన కోసం, తిరిగి లేచింది మన కోసం, రాబోతుంది కూడా ఎవరి కోసం? మన కోసం. నేను వచ్చి మరలా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా, నాతో కూడా ఉండులాగున. ఎవరితో ఉండడానికి? ప్రభు అయినా యేసుక్రీస్తు. అంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని చేతిలో నుంచి మనము తప్పించుకోలేము. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గొప్ప రక్షణ. ఆయన శరీరానికి శిక్ష విధించుకున్నాడు. ఓటదక్కు 40 దెబ్బలు ఆయన శరీరం మనకి ఆయన వీపుని దారిగా చేశాడంట. ఏం చేశాడంట? దాటటానికి దారిగా చేశాడు. ఆయన శరీరము నాగటి నక్కుల వలె ఏం చేయబడిందంట? దున్నబడింది. చూసారా? నాగల దున్నితే ఆ చేలో నడవగలమా? నడవలేం. దారి దూరమైనా తిరిగి వస్తాం. ఎందుకు? నడవలేం. కాబట్టి మనల్ని రక్షించటానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని దేవుని రాజ్యం పాతాళం తప్పించుకొని పరలోకం వెళ్ళాలని దేవుడు ఉద్దేశించి తన ప్రణాళిక చొప్పున జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని రక్షించుకోవడానికి ఆయన తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆ పిల్లలు రక్తమాంసము కలిగిన వారని ఎరిగి రక్తమాంసములలో పాలివాడుగా వచ్చాడు. ఎందుకు? మరణ భయము చేతను, దాస్య భయము చేతను, అపవాది భయము చేతను మనం ఉన్నప్పుడు ఆ భయాలన్నిటిలో నుంచి విడిపించటానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. భయం లేదా మానవుడికి? ఉంది. దిగులు లేదా మానవుడికి? ఉంది. అపాయము లేదా మానవుడికి? ఉంది. వీటన్నిటిలో నుంచి విడిపించటానికి తన ప్రియకుమారుడైన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి ఏం చేయలేదంట? వెనకంగా వేయలేదు. ఆరాధన అంటే అది. తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మరి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామంటే దేవునికి మనం అప్పగించుకునే విషయంలో శరీరాన్ని ఆస్పదము చేసుకోకూడదు. శరీరాన్ని అనుసరించి శరీర కోరికల ప్రకారం శరీరం చెప్పిన దాన్ని బట్టి మనం నడవనే కూడదు. ఆత్మానుసారంగా భక్తులైన వారు ప్రభు దినాన నేను ఆత్మవశుడిని అయితేనే అంటాడు యోహాను. ఏమయ్యాడంట? ప్రభు దినాన ఏమయ్యాడు? ఆత్మవశుడయ్యాడు. కనుక
మనము అన్నిటినీ మరిచి సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. తండ్రి అయిన దేవునికి ప్రభువు సమర్పించుకున్నాడు. ఆయన శిలువ మీద తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఎవరికి అప్పగించాడంట? దేవునికి. అలాగనే నీవు నేను ఎవరికి అప్పగించుకోవాలి? సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకోవాలి. కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఎల్లప్పుడూ ఆయన చేసిన ఉపకారాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన అత్యధికమైన ఉపకారం అంతా ఇంత కాదు. పూర్వం మనం ఎవరమే? చీకటి కదా. 5:8 ఏముంది? పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు క్రీస్తునందు ప్రభువునందు వెలుగై ఉన్నాం. ప్రభు అయిన యేసునందు మనం ఏమై ఉన్నాం? వెలుగు. యేసుక్రీస్తు లేనప్పుడు వక్రజనం, మూర్ఖజనం, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోనికి చేర్చాడు. సంఘం ఏంటి అనుకుంటున్నారు? పాతాళలోక ద్వారబంధములు కూడా సంఘము ఎదుట నిలవలేవు. అందుకని దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినది సంఘం. సంఘ క్షేమాభివృద్ధి విషయమై ప్రభు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఏం చేశాడు? బలి చేశాడు. ఆయన బలిదానం ద్వారా నిత్యత్వంలో దేవునితో కూడా ఉండే భాగ్యం ప్రభువు మనకు అనుగ్రహించాడు. అయితే మనము దేనికి చూడండి, 8వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందురు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమవుతామంట? సావవలసిన వారై ఉన్నారు అన్నాడు. అలాంటి మన వలన చచ్చిన స్థితిలో నుంచి బ్రతికిన స్థితిలోనికి తీసుకొస్తే ఇంకా మీరు సమాధుల్లో ఎతుకుతారు ఎందుకు? సమాధుల్లో ఏముంది? ఆయన సజీవుడైన వారిని మృతుల్లో ఎతుకుతారు ఎందుకు? చాలామంది సమాధుల్లోకి వెళ్తారు ఈరోజు. ఎందుకు? ఏముంది అక్కడ? చనిపోయిన వారి నిమిత్తం ఏం చేయకూడదు మనం. ప్రభు అయిన యేసు అన్నిటినీ చూడండి, ఆయన తిరిగి లేచినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తానుగా సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 40 దినాలు ఆయన శ్రమ పడిన తరువాత 40 దినాలు వారికి అగపడుచు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములో వారికి బాప్తిస్మము ఇవ్వండి, పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు పొందండి. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, వడగాల్పులు లేని రాజ్యం, ఆ రాజ్యాన్ని గురించి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆయన ప్రకటించినప్పుడు కూడా బాప్తిస్మమిచ్చే యోహాను శిరస్ఛేదనం చేయబడినప్పుడు ప్రభు ప్రకటించాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, దేవుని నమ్మండి, దేవుని రాజ్యం సమీపముగా ఉంది. అందుకనే ఆయన వారికి అగపడి అనేక ప్రమాణాలు చూపి, ఇదిగో నా గాయాలు, ఇదిగో ఈయన ఏమన్నాడండి? తోమా, మేము ప్రభువును చూసామంటే మీలాగా నేను అలాగ నమ్మేవాడిని కాదు. ఆయన చేతులు గాయాలు ఏం పెట్టాలి? ఏలు పెట్టి చూడాలి. ఆయన ప్రక్కలో కూడా ఏం పెట్టి చూడాలి?
ఏలు పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతా అన్నాడు తోమ. ఇదే తోమ ఏమన్నాడు? యోహాను సువార్తలో 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోటుకు మనం అందరం వెళుదామని తన తోడి శిష్యులతో ఏమన్నాడు తోమ? యేసు ప్రభు తనతో ఉన్నప్పుడు ఏమన్నాడు? ఆయన చనిపోతాడంట, ఆయన పట్టుకుంటారు, ఆయన సిలువ వేస్తారంట, మనం కూడా వెళ్ళి ఏమవుదాము? చనిపోదాం అని తక్కిన శిష్యులతో చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? మేము ప్రభువుని చూసాం, ఆయన తిరిగి లేచాడు అని చెప్తే ఏమంటున్నాడు? నేను నమ్మను, నేను ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. ఆ తోమానే మన భారతదేశానికి ఏం తీసుకొచ్చాడు? యేసు ప్రభువుని తీసుకొచ్చాడు, ఆయన పరిచయం చేశాడు, ఆయన గురించి చెప్పాడు. మరలా చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 40వ వచనం. తన చేతులు పాదములు వారికి చూపెను, అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. యేసు ప్రభువు మీద అపనమ్మకంతో ఉన్నారు. 37వ వచనం చూస్తే, అయితే వారు దిగులు పడి దయాక్రాంతులై భూతము అని తమ కనబడినని తలస్తూ ఉన్నారు. ఏం కనపడిందంట? భూతం అనుకుంటా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు 40వ వచనంలో, నా చేతులు నా పాదములు చూడండి అని చెప్పాడు. అయితే వారిలాగా భయపడుతుంటే ఆయన అంటున్నాడు 39, నేనే ఆయనను. ఎవరంట? నేనే. మృతుడైతిని కానీ యుగయుగములు తిరిగి లేచిన వాడును నేనే. యుగయుగములలో ఉన్నవాడు, ఆది సంభూతుడు ఆయనే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు. అయితే నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడిడి, నన్ను పట్టి చూడిడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతానికి ఉండవని చెప్పాను. ఎవరికి ఉండవంట? అమ్మా బాబు వినాలి. సాతానికి, అపవాదికి, భూతానికి, నాకు ఇప్పుడు నాకేమున్నాయి? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, అన్నీ ఉన్నాయి. నేను భూతాన్ని కానే కాదు. నాకున్నట్టుగా భూతానికి ఉండవు. మరి ఎముకలు మాంసము శరీరం ఉంటేనే కదా కనబడేది. మరి ఆత్మ కనపడుతుందా? సాతాను ఆత్మ కనపడడు. కాబట్టి వాడు ప్రతి స్థలంలో ఉంటాడు. దేవదూతలు నిలిచే స్థలానికి కూడా వెళ్ళాడు. కాబట్టి ప్రభు వారిని భయపడుతుంటే అనేక ప్రమాణాలు చూపి వారి మనసును కూడా తెరిచాడండి. చూడండి 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారు మనసును తెరిచాడు. ఏం తెరిచాడంట? ఇప్పుడు వరకు మనసు మూయబడింది. మనసు మూయబడితే కళ్ళు మూయబడ్డాయి. వాటన్నిటిని కూడా తెరిచాడు. అలాగైతే ఇప్పుడు మనము తెరవబడిన వారమా, కళ్ళు మోయబడిన వారమా? మనసు తెరవబడి ప్రభువుని అంగీకరించి దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి ఆదివారం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈరోజు పండగ చేసుకునే వాళ్ళకి తినే రోజు, త్రాగే రోజు, ఎగిరే రోజు. మనకి ప్రభు దినం. ఏ దినం ఇది? ఆరాధన దినం, ఆయన మహింపరిచే దినం. కనుక తోమ మరలా 8వ రోజు ఆయన ప్రత్యక్షమయ్యాడండి. ఏమయ్యాడు? ఆయన ప్రత్యక్షమయ్యి 24వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం.
యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమానబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితిమి. అతను చెప్పగా అతడు, నేను ఆయనను చేతులలో మేకులు గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో. మీలా గుడ్డిగా నమ్మేవాడిని అనుకుంటున్నారా? నేను ఎవరిని అనుకుంటున్నా? దిదిమానబడిన తోమాని. నేను అన్నీ పరీక్షించి చూస్తాను, మీలాగా నమ్మను. చాలామంది ఇక్కడ మనం గమనించాలి, 12 మందిలో ఒకడైన తోమా లేకపోయెను. మనం ఒక్కోసారి ఏదైనా మీటింగ్కో ఏదైనా కూడికి వెళ్తే, ఈరోజు దైవజనులు బాగా చెప్పారు, మేము విన్నాము, దేవుని వాక్యం బాగుందంటే రాని వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ రోజు ఇనేదేగా, ఏముందిలే. విన్న వాళ్ళకేమో ప్రభువును చూసిన వాళ్ళకి ఎలాగుంది? సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అనేక ప్రమాణాలు చూపిస్తున్నాడు, వాళ్ళ మనసును తెరుస్తున్నాడు, వాళ్ళ కన్నులను తెరవబడుతున్నాయి. ఆయన గుర్తుపట్టారు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు, వాళ్ళకి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. అయితే 26లో 8 దినములైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగ్గాక అనెను. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు వీటి చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి సాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండు. నువ్వెన్ని దినాలు వింటున్నావు? ఎన్నాళ్ళు విట్టి ప్రభువుని నమ్ముకున్నావు? ఇంకా నువ్వు అవిశ్వాసిగానే ఉంటున్నావా? ప్రభువుతో లేవా? ప్రభు చేసిన కార్యాలను నువ్వు చూడలేదా? తోమా, అవిశ్వాసిగా ఉండొద్దయ్యా, అవిశ్వాసిగా ఉండు. ఇదిగో నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టు, నా గాయాలు చూడు అంటున్నాడు. అన్నాడు 29లో, యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? చూడక నమ్మిన వారు. ఎవరు ధన్యులు? మనం. ఎవరు ధన్యులు? మనం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఎవరిని? ప్రభు అయినా యేసుని. చూడకపోయినాను మీరు ఏం చేస్తున్నారంట? ఆయన ప్రేమించుచున్నారు. ఇంకేమన్నాడు? ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుతున్నారు. చూడకుండా ప్రేమించాం, చూడకుండానే ఆయన మాటలు, ఆయన గ్రంథమందు మన హృదయాన్ని తెరిచి ప్రభు మనకు బోధించి ఆయన మీద మనకు విశ్వాసాన్ని కలిగించి, కాబట్టి ఆయనను చూడకయే ఏం చేస్తున్నారంట? చూడండి, మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సౌఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. మనం రక్షించబడ్డాం, ఆత్మరక్షణ కలిగింది. ప్రభువుని చూడకుండానే ప్రేమించాం, చూడకపోయినను విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందాం. చెప్పనా సౌఖ్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని కలిగి ఉన్నాం. అంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దిదిమానబడిన తోమా ప్రభుతో అన్నప్పుడు ఆయనతో పాటు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉండి, మనం కూడా చనిపోదాం పదండి అని శిష్యులను ప్రేరేపించాడు. తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, మేము ప్రభువుని చూసాం, ఆయన బ్రతికాడు అంటే నేను అలాగ నమ్మను. ఆయన గాయాల్లో ఏం చూడాలంట? వ్రేలు పెట్టి. అమ్మా, ప్రభువుని విశ్వసించాం, ఆయన ప్రేమిస్తున్నాం, ప్రభువునందు విశ్వాసం ఉంచాం, ఆత్మరక్షణ పొందాం, చెప్పనా సౌఖ్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప రక్షణ ప్రభు ఇచ్చినందుకు దేవునికి మనము రుణస్థులం. ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, మృతుల్లో ఎతకొద్దు. ఆయన లేచి ఉన్నాడు, చెప్పినట్టే లేచాడు, త్వరగా రాబోతున్నాడు. వచ్చేవాడు ఆలస్యమో చేయడు. ఇప్పుడు ఆయన రాబోతూ ఉంటే ఇంకా లేచాడు అంటారు ఏంది?
ఆయన రాబోతూ ఉంటే ఇంకా పుట్టాడు అంటారేంది? అందుకనే మనం ప్రతి ఆదివారం ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన శ్రమ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయమని ప్రభువు చెప్పాడు. అలాగా మన విశ్వాస జీవితాన్ని, మహిమాయుక్తమైన ఆనందాన్ని, చెప్పనాశక్యమైన ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి నోరారా హృదయపూర్వకంగా రుణపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో సాగిపోదాం.